अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबर। आज की हमारी ये खबर तेलंगाना लेजिस्लेटिव असेंबली से। आज असेंबली में हमारे सीएम केसीआर साहब ने सीआरपीएफ के 44 जवान जो शहीद हुए जम्मू एंड कश्मीर पुलवामा में, उनके घर वालों को 25-25 लाख रुपए मुआवजा देने का ऐलान किया। बहुत अच्छी बात है, हमारे असेंबली से बहुत अच्छी खबर आई है। आइए आपको ले चलते हैं असेंबली की ओर। తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు, ఏదో మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు, వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి, వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను వారి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది. కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, అమర జవాన్లకు వినమ్రమైన ఇస్తూ నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా. అధ్యక్ష, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది. ఈ అమానుష పాశవిక చర్యను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ వీర జవాన్లు బలయ్యారు. వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు. దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది. मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। मुबारक रिश्ते ने हजारों रिश्तों को अंजाम दिया है। डॉक्टर, इंजीनियर, एनआरआई और म्यारी रिश्तों के लिए राब्ता करिए। मुबारक रिश्ते, टोली चौकी, गहना ब्राइडल स्टोर के ऊपर। फोन 8121 100 900।